రెడీనా? ఓకే రోలింగ్. యా. ఇప్పుడు మేము నిలబడింది 1997లో ఒక ఘోర అగ్ని ప్రమాదం జరిగి 17 మంది బూడిదైన ఆర్ఎస్ పాలిటెక్నిక్ కాలేజీ ముందు. ఆ సంఘటన జరిగి 14 సంవత్సరాలుగా ఈ కాలేజీ మూసే ఉంది. ఇటువైపు ఎవరూ రాలేదు. ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ కాలేజీ చుట్టుపక్కల దయ్యాలు భూతాలు తిరుగుతున్నాయని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటున్నారు. ఒక నిమిషం. ఈయనే మిస్టర్ పాపారావు గారు. నమస్కారం అండి. ఈ కాలేజీ గురించి ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడటానికే భయపడుతుంటే మాతో పాటు వచ్చిన ఒకే ఒక ధైర్యవంతుడు ఈయన. చెప్పండి పాపారావు గారు, మీరు దయ్యాలున్నాయని నమ్ముతున్నారా? ఉన్నాయండి. నేను ఒకసారి ట్యాంకుకి నీళ్లు పెట్టడానికి వెళ్ళాను, అక్కడ దయ్యాలు కనపడ్డాయండి. అయినా నేను అంతగా పట్టించుకోలేదండి. ఈ ఊరంతా భయపడే ఈ ఆర్ఎస్ పాలిటెక్నిక్ కాలేజీలో మేము ఈ రాత్రి అంతా ఉండబోతున్నాం. ఇక్కడే ఉండి ఈ ఊరి వాళ్ళంతా భయపడుతున్నట్లుగా దయ్యాలు భూతాలు అనుమానాలు ఇలాంటివన్నీ ఉన్నాయా అని మేము కనిపెట్టబోతున్నాం. మీరు కూడా రండి. ఆహా, ఇటేనా? ఇదిగో నా వెనకాల మెల్లగా రండి. చూసినాడవయ్యా, జాగ్రత్త. ఆ, ఆ, ఆ. ఇదేనా, చూడండి క్లాస్ రూమ్ ఇదే. ఇదేనా? చూడండి మొత్తం ఖాళీ బూడిదైపోయింది. ఇంకా చూపిస్తాను రండి. ఇట్రండి ఇట్రండి, నా వెనకాలే రండి. ఎక్కడికైతే మనకి ఆయన ఫాలో అయితే సరిపోయేది కదా. పద. ఇదిగో ఇదే లైబ్రరీ. లైబ్రరీయా? ఇదేనయ్యా. అన్ని పుస్తకాలు తగలబడిపోగా మిగిలిన ఇయే. ఇక్కడే 4 పిల్లలు ఖాళీ బూడిదైపోయినారు. అయ్యో పాపం, అయ్యో పాపం. ఏంది ఇదే క్వార్టర్ లాగుందే? ఇది స్పిరిచువల్ మీటర్. అంటే ఇది క్వార్టర్ కాదయ్యా. షార్ట్ గా చెప్పాలంటే ఇక్కడ దయ్యాలుంటే ఈ ముళ్ళు కదులుతుంది. ముళ్ళు కదులుతుందా? అంటే ఏయ్, ఈ ముళ్ళు కదులుతున్నప్పుడు ఈ కెమెరాతో వీడియో షూట్ చేసామనుకో ప్రేతాత్మలు అంటే కరెక్ట్ కనబడతాయి. ఓహో, అందుకే చేత్తో పట్టుకుని తిరుగుతున్నాం. అర్థమైందా? మరి ఇప్పుడేమన్నా ముళ్ళు కదులుతోందా? మీ వాళ్ళని ఏమన్నా రమ్మని చెప్పు, కదులుద్ది. రండ్రా రై, స్మార్ట్ బాయ్. పెద్ద పోటుకాడు పోయినట్టు. అయితే మీతో పాటు 4 తీసుకురండిరా. యారా నీకు తోడా? ఇదిగో ఆటలాడకండి సామె. మీ పాటికి మీరు ఏదో ఒకటి చేసిపోతారు. నేనే కదా ఇక్కడ శవంలా పడి ఉండాల్సిందే. ఊరుకా అన్న, పెద్ద బిల్డప్ ఇస్తున్నావు వచ్చినప్పటి నుంచి. ఏందన్నా ఎవరు కనపడట్లేదు? సండే లీవా? ఏంది స్వామి ఊరికే జోకులు ఆడుతున్నాడే. రండి స్వామి వెళ్దామా? రేయ్ వదిలేరా, పాపం భయపడుతున్నాడు. ఎక్స్ట్రా ఆర్టిస్ట్. ఏయ్, ఎవరిని ఎక్స్ట్రా అంటున్నావా? నువ్వేనాయా వచ్చినప్పుడు చూడకుండా అనవసరంగా డిస్కషన్. ముళ్ళు కదులుతుందిరా, ఏదో వచ్చినట్టుంది. అవును, ఎవరో వచ్చినట్టు మాకు తెలుస్తుంది. మీకోసం మేము చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. అర్థమైందా? మిమ్మల్ని చూడటానికి మేమంతా కలిసి వచ్చాం. ఈడేంది స్వామి వాళ్ళ బంధువులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడే. నువ్వు ఇప్పటిదాకా 4-5 దెయ్యాలు చూసుంటావు. మేము రోజుకి 40-50 చూస్తూ ఉంటాం. ఇదే మా పని. అర్థమైందా? మమ్మల్ని ఉండమంటారా? చెప్పండి మిమ్మల్ని. లేకపోతే వెళ్ళిపోమంటారా? వెళ్ళిపోమంటే చెప్పండి, లేదా సిగ్నల్ అయినా ఇవ్వండి. మా ముందరైనా నిలబడండి. లేకపోతే మేము ఇక్కడి నుంచి ఏదో సౌండ్ వినపడింది కదా. అవునరా అవునరా, పద చూద్దాం. సామె వద్దు సామె, నా మాట వినండి. నేను చెప్పేది తినండి. ఏదో కింద పడ్డ శబ్దం లాగుంది. ఇది అయ్యి ఉండదు, వేరే వైపు నుండి సౌండ్ వచ్చింది. శబ్దం చేస్తే దాన్ని సిగ్నల్ గా తీసుకోం. మాకంతా క్లియర్ గా చెప్పాలి, లేదంటే మేము ఇక్కడే. అటువంటి సౌండ్ వస్తుంది. పద వెళ్దాం, మనం అటు వెళ్దాం. పద లెఫ్ట్ లో రైట్ లో వెళ్ళిందిరా. ఆకారం ఇటు కార్నర్ వైపు వెళ్ళిందిరా. అయితే ఖచ్చితంగా కెమెరాలో రికార్డ్ అయి ఉండిద్దిరా. రివెంజ్ చేయనా? చీరా అవునరా, అటే వెళ్ళింది. ఆ తలుపు వైపు వెళ్ళిందిరా. సామె నా మాట వినండి సామె. ఆగవే, నువ్వు ఒకడువే. లోపల నుంచి ఎవరు తలుపు చూస్తున్నట్టుందిరా. ఇది చూడరా, సిగ్నల్ చాలా ఫుల్ గా ఉందిరా. లోపలే ఉన్నట్టుందిరా. సామె నా మాట వినండి సామె ఒకసారి. ఊరుకోవా, పద్దక నీ గోలా. అందరు రెడీగా ఉండండి. రెడీ. నేను ఒక్కసారి డోర్ తంతాను, మీరందరూ రెడీగా ఉండండి. రెడీ రెడీగా ఉండండి. ఓకే, రెడీ. హే,
ఏమవుతుంది? ఆ రూమ్ లో దయ్యం ఉంటుంది. ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను, బోర్ కొడుతోంది. ఏ పోరా. ఏయ్ ఏంటి నువ్వు మెంటల్? ఏమన్నా మెంటలా? నాకు మెంటలా? పెద్ద సాడిస్టురా నువ్వు. కరెక్ట్ గా ఎండ్లోకి వచ్చి మార్చేస్తావు. ఆ టీవీ నుంచి ప్రేతాత్మ వచ్చి నేను చంపేస్తుందా? ఏయ్, పిరికి అను, పందా అరే. నిన్ను. మన ఇల్లా ఇది? ఏదో దయ్యాల మీద రీసెర్చ్ చేస్తున్నట్టు దయ్యాల ప్రోగ్రామ్స్, దయ్యాల పుస్తకాలు, దయ్యాల డివిడీలు. ఒక్కోసారి నిన్న దయ్యాన్ని లవ్ చేస్తున్నానేమో అనిపిస్తోంది. దెయ్యం అంట దెయ్యం. నేను నీతో 100 సార్లు చెప్పాను, ఇదంతా నేను టైం పాస్ కాదు, నా నోవెల్ కోసం చేస్తున్నాను అని. ఈ సోదొకటి చెప్తూ ఉంటావు. నువ్వు రాసిన ఒక పెద్ద నవల, దానికి మళ్ళీ ఇంత పెద్ద బిల్డప్పా? ఏదో ఒక రోజు నా నోవెల్ పబ్లిష్ అయి ఊరంతా పొగడ్తలతో ముంచెత్తుతుంది, ఇంక్లూడింగ్ ఆ దెయ్యం. సీరియస్ గా మాట్లాడుతున్నా. ఇప్పటివరకు టీవీలో చూసామే, అదంతా నిజమంటావా? మరి నిజం కాదంటావా? It's about a person, not a dream. Like a riddle, this is not what it seems. I know this thought is puzzling. Gotta make it fit right like the rhythm needs. Feel the words on you like a chill breeze. Life of a man born with weak knees. Stand straight but still off late. No will to move both hands and feet. Damn. హాయ్ డీజే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరతను పిచ్చోళ్ళ ఉన్నాడు? నేను అప్పటి నుంచి చూస్తున్నా. నోట్బుక్ లో ఏదో గీకుతున్నాడు. పిజ్జా తినే ఫేస్ మాత్రం కనపడట్లేదు. లోపలికి వచ్చి దొంగతనం చేస్తాడేమో. వెళ్ళొస్తారి అడగాల్సింది. గబుక్కున కత్తితో పొడిస్తే ఆ? ఎందుకు పడుస్తాడు? బాస్ వస్తే మళ్ళీ తిడతాడు. నువ్వు నాతో రా, ఇద్దరం వెళ్ళి అక్కడ నిలబడి ఏం చేస్తున్నాడు అడుగుదాం. ఏ స్వామి, ఇక్కడ నిలబడకూడదు, వెళ్ళు. ఏ ఎవరైనా నువ్వు షాప్ ముందు నిలబడ్డావు, వెళ్ళు. అరే ఏయ్, మంచిగా చెప్తే అర్థం కావట్లేదా? ఇక్కడ నిలబడకూడదు, వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళు. అబ్బా, ఇతను చాలా సేపటి నుండి. సార్ మీరు వస్తున్నారని నాకు తెలియదు. తెలిస్తే నేనే పికప్ చేసుకునేవాడిని. రండి సార్. రేయ్ రండి సార్. వచ్చింది ఎవరో ఏంటో తెలుసుకోకుండానే చేయి చేసుకుంటారా? పొండ్రా. సారీ సార్. Idiots. భగవంతుడు సుఖాలు ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంటూ ఉంటాడు. ఏం జీవితమో ఏమిటో, ఎవరి దృష్టి పడిందో ఏమిటో, అన్నీ కష్టాలే. ఆనందం లేకుండా పోయింది. మీరు నన్ను వెతుక్కుంటూ రావటం నా అదృష్టం సార్. నేనే యాక్చువల్గా 2 వారాల నుంచి మీ నెంబర్ కోసం ట్రై చేస్తున్నాను. యోగేంద్ర శర్మ గారు నిన్నే మీ నంబర్ ఇచ్చారు. ఈ బిజీ పనిలో పడి నేనే చేయలేకపోయాను. డీజే, ఆ, మీ ఇంట్లో పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? అంత భాగ్యం కూడానా? ఏం లేదు, మీ బాబాయ్ అతన్ని తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టుకుని సీక్రెట్ గా మాట్లాడుతుంటే అనుమానం వచ్చి అడిగా. వాడిని చూస్తే పెళ్లిళ్ళ బ్రోకర్లా ఉన్నాడా? విడాకులు ఇప్పించేవాళ్ళ ఉన్నాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఒకవేళ అతనికి అందమైన అమ్మాయి ఉందేమో, ఆ అమ్మాయిని నీకోసం ఒకవేళ. ఆడి మొహం చూసావరా? సమంత లాంటి కూతురు ఉంటుందా ఏంటి? ఇక్కడ సిగ్నల్స్ సరిగా లేవు, నేను బయటకు వస్తున్నాను. రే డీజే, ఆయనకు తినడానికి ఏం కావాలో అడగండి. సరే బాబాయ్. హలో స్వామి, ఏం తీసుకుంటారు? కాఫీనా టీనా? హలో స్వామి, ఏం తీసుకుంటారు? కాఫీనా టీనా? ఇంకా లంచ్ అవ్వలేదు, చేస్తాను. ఏం తీసుకుంటారు? మీల్సా, ఇడ్లీనా, పరోటానా? 1 మార్గరేట్ పిజ్జా విత్ డబుల్ చీజ్ అండ్ పెప్పరోనీ టాపింగ్. ఆ గడ్డమోడు ఇంగ్లీష్ మాట్లాడతాడని నేను అనుకోలేదు. ఏ రామ్, గడ్డమన్నాడు పిజ్జా తిరగకూడదా ఏంటి? అది కాదు, అతన్ని చూస్తుంటే సస్పెన్స్ ఫిలిం లో విలన్ లా ఉన్నాడు. ఎవరతను? రామ్, కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది. తెలుసుకున్నావనుకో నిజంగానే బుర్ర బద్దలవుతుంది. ఓకే బాస్. ఓకే, నువ్వు చెప్పాక వెళ్ళబోతే బాగుంటుందా? కమాన్ డూడ్స్, కమాన్. అను, అను, ఏ అను, బయటికి రావే. ఏ అను, నీకెన్నిసార్లు చెప్పాలి బట్టలు రెడీ చేయని? ఇదిగో ఇలా చూడు, ఎంత తడిగా ఉన్నాయో. ఏం వేసుకుని నేను డ్యూటీకి వెళ్ళాలి? ఆ?
ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు? మాట్లాడాను. అను, ఇప్పుడు ఏమైందని ఏడుస్తూ ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? మాట్లాడుతుంటే ఏడుస్తున్నావు. అను అను, నువ్వు అన్ని విషయాల్లో చాలా కేర్లెస్ గా ఉంటున్నావు. అందుకనే తిట్టాను. నీ మంచి కోసమే కదా. నువ్వే చెప్పు, నేను ఏ విషయంలోనైనా కేర్లెస్ గా ఉంటానా? చెప్పను, నేను ఏ విషయంలోనైనా కేర్లెస్ గా ఉంటానా? నేను ప్రెగ్నెంట్ అయ్యాను. కామెడీ చేయొద్దను. నిజం రామ్. జాగ్రత్తగానే ఉన్నాను. ఎలా జరిగింది? అంతా నిర్లక్ష్యంగా ఉన్నానా? అయితే అను, మనం ఇద్దరం ఈ విషయంలో కేర్లెస్ గా ఉన్నావా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఈ రోజు వెళ్ళాలనుకుంటున్నాను. డాక్టర్ ఒకవేళ కన్ఫర్మ్ చేస్తే ఏం చేద్దాం? ఏం చేద్దాం అంటే? కాదు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పిల్లలు అంటే నేను అబార్షన్ చేయించుకోవాలా? ఆ, చంపేయమంటున్నావా? మనం ఇంకా పెళ్ళే చేసుకోలేదు. చేసుకుందాం. ఎంతసేపు? చేసుకుని ఏం చేద్దాం అను? నేను సంపాదించేది మన ఇద్దరికి సరిపోవట్లేదు. ఇంకా పిల్లలంటే ఏదో ఆ వాచ్మెన్ కాళ్ళ వెళ్ళపడి ఈ ఇంటిని మేనేజ్ చేస్తున్నాను. సహాయం చేయడానికి మనకి ఎవరున్నారు చెప్పాను? మాటికి చంపే అంటున్నానని అంటున్నావు. ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది. కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించాను. సపోర్ట్ చేయడానికి ఎవరు లేరని నీకు ఇప్పుడు తెలిసిందా? ఇదేదో నిన్న కలిసి ఈ రోజు ప్రెగ్నెంట్ అయినట్టు సిగ్గుండాలి అనడానికి. ప్లీజ్ రామ్, ప్లీజ్ పెళ్లి చేసుకుందాం. ఖచ్చితంగా చేసుకుందాం. కానీ ఇప్పుడు కాదు. ఒక 2 సంవత్సరాలు ఆగి కొంచెం సెటిల్ అయిన తర్వాత. అలా అయితే పుట్ట బిడ్డకు తండ్రి ఎవరు అంటే 2 సంవత్సరాల తర్వాత చెప్తానని చెప్పాలా? అందుకే అంటున్నాను, అబార్షన్ చేయించుకో. అను, 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 ఇక్కడున్నావా? నిన్ను వస్తున్నావు. ఇక నుంచి నీ బట్టలు నువ్వే ఉతుక్కో, నీ వంట నువ్వే చేసుకో. పెళ్లి చేసుకునే దమ్ము లేదు వేస్ట్ ఫెలో. మంకీ డాంకీనా? ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు? నా ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేయలేదు? సారీ. ఏంటి లెటర్ రాసి పెడితే సూసైడ్ చేసుకున్నట్టేనా? పెళ్లి చేసుకుందావా? ఆలోచించి చెప్తాను. సీరియస్ గా చెప్తున్నాను. ఎప్పుడు? ఇప్పుడే, ఇక్కడే. ఇక్కడ ఎవరు లేకున్నానా? ఎవరుండాలి? గ్రాండ్ డిన్నర్, పార్టీ, ఫ్రెండ్స్ అందరూ ఉండాలి. అయితే వాళ్ళందరినీ మన పెళ్లి తర్వాత పిలుద్దాం. ఇప్పుడు మన కోసం పెళ్లి చేసుకుందాం. ఆర్ యు సీరియస్? ఎస్. మంచి రోజు చూసుకునేదే లేదా? నాకు అన్నగారంటే చాలా అభిమానం. మనం ఆయన పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకుందాం.
21, 22, 23, 24. ఓకే థ్యాంక్ యూ. లవ్ యూ అన్నగారు. హ్యాపీ బర్త్డే అన్నా. అను ఇది ఇది ఎలా ఉంది? నో. మరి ఇది యా, దిస్ ఇస్ ద వన్. ఆ, ఇది సూపర్. మన పెళ్లి కోసం దాచుకున్న డబ్బుతో దీన్ని కొన్నాను. అను మా స్టైల్లో పెళ్లి చేసుకుందాం లేక మీ స్టైల్లో పెళ్లి చేసుకుందాం? తేడా ఏంటి? మా స్టైల్లో అయితే కాలి కుంగురం పెడతారు, మీ స్టైల్లో అయితే చేతి కుంగురం పెడతారు. అంతేనా? మీ స్టైల్లో చేసుకుందాం ఫస్ట్. ఓకే. లవ్ యూ. లవ్ యూ టూ. ఇక మా స్టైల్లో పెళ్లి చేసుకుందామా? మన పెళ్లి కోసం నేను దాచుకున్న డబ్బుతో కొన్నాను. ఎలా ఉంది? ఏయ్, చాలే కట్టు. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఐ లవ్ యూ. ఏయ్ పెళ్ళామా? ఏంటండి? ఏయ్ పెళ్ళామా? చెప్పండి. హ్యాపీనా? హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. వాట్ యూ లైక్ టు హ్యావ్ మ్యామ్? యా, 1 medium chicken delight and chocolate fancy. Yeah. Anything else, ma'am? Okay, madam. Thank you. It will reach in 45 minutes. Yeah. Good day. Ram. Delivery. Guru sir. 1 medium chicken delight and 1 chocolate fantasy. Delivery. ఓకే బాస్, ఓకే, రెడీ. రామ్. సార్. నన్నా సార్. సార్. ఇది తీసుకెళ్ళి మా ఇంట్లో ఇవ్వు. సార్ డెలివరీ ఉంది సార్, డీజేని పంపండి సార్. డెలివరీ తర్వాత ఇవ్వచ్చులేవయ్యా. అది కాదు సార్, లేట్ అవుతుందని. నేను చెప్తున్నానుగా, వెళ్ళు. నా కూతురు నిన్నేం చంపదు, వెళ్ళు. అయ్యో అలా అని కాదు సార్, అది నసగా మాకు, వెళ్ళు. ఓకే సార్. రేయ్, ఏంట్రా ఇక్కడున్నారు? ఈ రక్తం ఏంట్రా? అది కాదు. ఏం జరిగిందిరా? ఏమైందిరా రామ్కి? ఎక్కడ చచ్చాడు? అతను చూద్దాం రండి. ప్రశాంతంగా ఉండనివ్వరా నన్ను? నాకు కూడా కల్లారా. రేయ్, ఏమైందిరా? సార్ అను సార్. ఏమైందిరా? మొహం అంత రక్తం కారుతుంది. సార్, అక్కడ అను వచ్చినప్పటి నుంచి పిచ్చోళ్ళ చెప్పిందే చెప్తున్నాడు. రేయ్, ఏమైందో చెప్పు. సార్ అక్కడ ఏయ్, ఏమైందో క్లియర్ గా చెప్పు. కొట్టగాగవయ్యా. అరే మీరు ఉండండి బాస్. ఏయ్, ఆ చైర్ తీసుకో. చైర్ ఏయ్. సార్ అక్కడ అను. కూర్చోరా. రేయ్, ఎడవకుండా ఏమైందో చెప్పు. సార్ డెలివరీ ఇవ్వడానికి ఒక ఇంటికి వెళ్ళాను. ఆ బంగ్లాలో శభాష్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్. యో పిజ్జా. ఓ, ఇదేనా 45 minutes లో రావడం అంటే? సారీ మ్యామ్, ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంది. పిజ్జా వేడిగానే ఉంది. ఓకే, కమ్ ఇన్. ఓకే మ్యామ్. పర్వాలేదు, రండి. ఓకే మ్యామ్. కీప్ ద పిజ్జా దేర్. సారీ మ్యామ్. పిజ్జా అక్కడ పెట్టు అన్నాను. ఓకే ఓకే, Please. అలాగే. వినపడలేదు.
వాట్స్ ద బిల్ అమౌంట్? 1 second. 435. 1 second. ఓకే మ్యామ్. ఈ రోజు మన ప్రత్యేక అతిథిగా ఇంటర్వ్యూ ఆహా. ఇస్తున్న మన ఇండియా నమస్తే అన్న. ఎందుకు ప్రపంచంలోనే పరిచయం వస్తుంది. లకలక నాగవల్లి. టేక్ దిస్. అయ్యో 1000 రూపీస్కి చేంజ్ లేదు మ్యామ్. వచ్చేటప్పుడు చేంజ్ తీసుకొని రావాలి కదా. కరెక్టే మ్యామ్, తొందరలో చేంజ్ తీసుకురావడం మర్చిపోయాను మ్యామ్. సారీ మ్యామ్. వచ్చినప్పటి నుంచి చాలా సారీలు చెప్పినట్టున్నారు. సారీ మ్యామ్. అగైన్ సారీ. ఓ ఓకే 435 కదా. ఎస్ మ్యామ్. 1 second. ఓ ఓ మ్యామ్. 1 నిమిషం. మ్యామ్. ఓ టార్చ్ ఉందా మ్యామ్? నేను బయటికి వెళ్ళి చేంజ్ తీసుకురానా? వద్దు, పైనుంది, నేనే తీసుకొస్తాను. సరే మ్యామ్. ఓ సారీ, లైట్ లేదు కదా, క్యాండిల్ వెలిగిస్తాను. చూపులతోనే తినేసేలా ఉంది మ్యామ్. మీకు చేంజ్ వెతికేలోపు పిజ్జా చల్లారిపోతుంది. గివ్ ఇట్ టు మీ, ఐ విల్ కీప్ ఇట్ ఇన్ హాట్ ప్యాక్. ఓకే మ్యామ్, తీసుకోండి. ఇప్పుడే వస్తా. ఎందుకలా నన్ను తినేసేలా చూస్తుందబ్బా? కరెంట్ లేదు, మేడం చూస్తే ఇలా. ఇల్లేమో భూత్ బంగ్లాలా ఉంది. మ్యామ్, ఏం రెస్పాన్స్ లేదేంటి? మ్యామ్ 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 మ్యామ్, ఆర్ యు ఓకే? మ్యామ్ 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 మ్యామ్, ఎక్కడున్నారు మ్యామ్? మ్యామ్ 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 మ్యామ్
మ్యామ్ నెట్వర్క్ లేదు. ప్లీజ్ 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 ప్లీజ్. ఏం చేయాలి? మెసేజ్ చేద్దాం. బాడీ లేదేంటి? బాడీ ఏమైంది? హలో 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 ప్లీజ్ హెల్ప్ మీ. హలో 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 స్మిత, స్మిత, డోర్ తీ స్మిత. స్మిత, ఓపెన్ ది డోర్ స్మిత. స్మిత. సార్ 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 వినిపిస్తోందా? సార్ వినిపిస్తోందా? సార్ హలో సార్ సార్
సార్ వినిపిస్తుందా సార్? ఏయ్, ఎవర్రా నువ్వు? స్మిత ఎక్కడా? సార్ ఆమె సార్. ఫోన్ నీ దగ్గర ఎందుకుందిరా? సార్ సార్ నేను పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చాను సార్. అసలు నువ్వెవర్రా? సార్ ఇక్కడ మేడం ఎవరు? అడిగేది నిన్నే, చెప్పరా. సార్ నేను పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చాను సార్. పిజ్జా డెలివరీ చేయడానికి వచ్చావా నువ్వు? అవును సార్, అవును సార్. కథలో చెప్తున్నావేంట్రా? సార్ లేదు సార్. మీరిద్దరూ కలిసి నేను ఊళ్ళో లేననుకున్నారా? ఎక్కడ్రా అది? తీయరా డోరు. సార్ ఈ డోర్ లోపల నుంచి లాక్ అయింది సార్. సార్ ఎంత ట్రై చేసి ఓపెన్ అవ్వట్లేదు సార్. సార్ ఎలా తీయాలి సార్? దానికి చెప్పరా తాళం లోపల కీ పెట్టి తిప్పమని. సార్ సార్ మేడం ఎవరో చంపేశారు సార్. ఏంటి, చంపేశారా? అవును సార్, అవును సార్. ఏంట్రా అది నువ్వు కలిసి స్టోరీస్ చెప్తున్నారా నా కొడక్క? డోర్ బద్దలు కొట్టి లోపలికొచ్చానంటే నీకు చావు గ్యారంటీ. నేను చెప్పేది నిజం సార్. అది నా భార్య అని కూడా చూడరు నా కొడక. నువ్వెంత పోటుగాడువైనా సరే ఈ రోజు నా చేతులు చేస్తారా? అయ్యో ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ ముందు డోర్ తీరా దొంగ నా కొడక. రే ఇందాక నుంచి నేను చెప్పేది వినిపించుకోవట్రా దున్నపోతా చెత్త నా కొడక, లోఫర్ నా కొడక. సార్ సారీ సార్, సారీ సార్. సార్ సార్ దయచేసి నేను చెప్పేది కొంచెం వినిపించుకోండి సార్. చెప్పు. సార్ నేను ఇక్కడికి పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చాను సార్. కావాలంటే బయట నా బైక్ ఉంది చూడండి సార్. సార్ సార్ ఉందా సార్? ఉంది, చెప్పు. నేను పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చాను సార్. మేడమే ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు సార్. చేంజ్ తీసుకొస్తానని మేడం పైకి వెళ్ళారు. నేను చాలాసేపు వెయిట్ చేశాను సార్, రాలేదు. తర్వాత నేను పైకి వెళ్ళి చూశాను సార్, ఎవరో మేడంని చంపేశారు సార్. ఏంటి, చంపేశారా? కొంచెం సేపటి తర్వాత మళ్ళీ చూస్తే డెడ్ బాడీ కనిపించలేదు సార్. ప్లీజ్ లోపల ఎవరు ఉన్నారు సార్. ప్లీజ్ సార్, సార్ సార్ ప్లీజ్ సార్, సేవ్ మీ సార్. ఓకే ఓకే, నువ్వు ఒక పని చెయ్యి, ముందు డోర్ తీ. సార్ సార్ లోపల నుంచి అన్ని డోర్స్ లాక్ అయిపోయాయి సార్. ఎలా తీయాలి సార్? నేను చెప్పేది విను. హాల్లో టీవీ ఉంటుంది, ఆ టీవీ కింద డ్రాయర్ ఉంటుంది, ఆ డ్రాయర్ లో కీ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. ఎస్ సార్, చూస్తాను సార్. డ్రాయర్ కనిపించిందా? వెతుకుతున్నాను సార్. చూసావా? ఒక్క నిమిషం సార్. దొరికిందా కీ? వెతుకుతున్నాను సార్. చెప్పరా రేయ్. సార్ కీ లేదు సార్. లేకపోతే పక్కన డ్రాయర్ లో చూడరా. చూస్తాను సార్. దొరికిందా? చూస్తున్నాను సార్. అక్కడ ఒక బౌల్ ఉంటుంది చూడు, బౌల్ బౌల్ కనబడడం లేదు సార్. ఒక నిమిషం. కనిపించిందా? లేదు సార్, లేదు సార్, కనబడడం లేదు సార్. సార్ ఇక్కడ లేదు సార్. ఓపెన్ చేయి, మెట్లకి పైకి వెళ్ళు. మీదికా సార్? వెళ్ళావా? వెళ్తున్నాను సార్, వెళ్తున్నాను. ఎంతసేపు? వెళ్తున్నాను సార్. సార్ వెళ్తున్నాను. ఎక్కడున్నావు? పైకి వచ్చాను సార్. అక్కడ రైట్ సైడ్ లో ఒక రూమ్ ఉంది చూడు. సార్ ఓకే సార్. ఆ ఫస్ట్ రూమ్. ఫస్ట్ కనిపించింది సార్. రూమ్ లోపలికి వెళ్ళు. ఆ రూమ్ లోపలికి వెళ్ళు. వెళ్తున్నాను సార్. వెళ్ళావా? అక్కడ టాయిలెట్ పక్కన వాటర్ ఉంది చూడు. ఒక నిమిషం సార్. వెళ్ళావా? అక్కడ ఒక డ్రాయర్ ఉంది చూడు. కనిపించింది సార్. అందులో ఫస్ట్ డ్రాయర్ ఓపెన్ చెయ్యి. ఫస్ట్ ఓపెన్ చేశాను సార్. ఏముంది? ఏముంది? గన్ను సార్. ఆ గన్ను కింద ఒక క్లాత్ ఉంది, ఆ క్లాత్ కింద కీ ఉంటుంది, తీసుకుంటారా? కీ ఉందా? దొరికిందా? దొరికింది, కానీ చాలా కీస్ ఉన్నాయి సార్. అందులో బ్లాక్ కలర్ కీ చైన్ ఉన్న కీస్ ని తీసుకుని త్వరగా రారా. తీసుకున్నావా? ఏమైందిరా? సార్ సార్ దొరికింది సార్, దొరికింది. త్వరగా రారా. వస్తున్నా సార్. తీరా డోర్, త్వరగా తీరా. వచ్చేసాను సార్. సార్ సార్ ఓపెన్ కావట్లేదు సార్. సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు?
గన్యమైంది. గన్ని ఇక్కడే ఉండాలి. రేయ్, ఎవరా అది? రేయ్, ఎవరా నువ్వు? రేయ్, దమ్ముంటే బయటికి రారా. రారా రేయ్. హలో, ఎవరు? ఎవరా? రామ్, నేను. అను? ఏ అను, ఏ నంబర్ కాల్ చేసావు అను? నేను నీ నంబర్ కి ఫోన్ చేస్తున్నాను రా. నువ్వు నా సెల్ నంబర్ కాల్ చేసావా? అవును, నువ్వు కాల్ మీ అర్జెంట్ అని మెసేజ్ పంపించావు కదా. నేను అప్పటి నుంచి నీ నంబర్ కి ట్రై చేస్తూనే ఉన్నాను. నీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అను ప్లీజ్ అను, నువ్వు నిజంగా నా సెల్ నంబర్ కి కాల్ చేసావా? ఏంటి, తాగి మాట్లాడుతున్నావా? అయ్యో లేదను, నేను తాగలేదు. నేను ఇక్కడ ఒక ఇంట్లో ఇరుక్కుపోయాను. కనెక్షన్ లేని పగిలిపోయిన ఒక ల్యాండ్ లైన్ నుంచి మాట్లాడుతున్నాను. ఆటలొద్దు. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఫన్నీ. ఎక్కడున్నావు? నమ్మను, నిజంగా ఒక ఇంట్లో ఇరుక్కుపోయాను. ఇక్కడ ఏమవుతుందో తెలియడం లేదు.
ఇక్కడ ఒక ఇద్దరు చనిపోయారను వాళ్ళ బాడీలు కూడా కనబడడం లేదను. రామ్ జస్ట్ రిలాక్స్ బీ కూల్ నిదానంగా చెప్పు ఏమైందో. యాక్చువల్లీ నేను పిజ్జా డెలివరీ ఇవ్వడానికి ఇంటికి వచ్చాను. ప్లీజ్ అను, ప్లీజ్ ప్లీజ్ డూ సంథింగ్. ఓకే 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 నువ్వు ఉన్నది లేక్ వ్యూ రోడ్ లో స్మిత బంగ్లాలోనే కదా? లేక్ వ్యూ రోడ్ లో ఉన్న స్మితా బంగ్లాలోనే. ఓకే డోంట్ పానిక్ జస్ట్ రిలాక్స్. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీసులను తీసుకుని అక్కడికి వస్తాను. ఓకేనా? భయపడకు నేను వస్తాను. త్వరగా రా. హలో హలో సార్ డోర్ ఓపెన్ గా ఉంది సార్, చీకటిగా ఉంది సార్. లైట్ ఏవయా? సార్ లోపల ఎవరు లేరు సార్. ఎవడా నువ్వు? ఎవడా నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆగరా. ఏంట్రా? ఏయ్, ఆగవయ్యా, ఆగు. లోపల దయ్యం ఉంది సార్, వెళ్ళిపోదాం సార్. సరే సరే, ముందు నువ్వు కూర్చోవయ్యా. హలో సార్, మేము స్మితా బంగ్లా దగ్గర రౌండ్స్కి వచ్చాం సార్. లోపల ఎవరో ఉన్నట్టుగా అనిపించి లోపలికి వచ్చి చూస్తే ఎవరో ఒకడు డోర్ దగ్గర ఉన్నాడు సార్. ఓకే సార్, చూడ్డానికి హోటల్ యూనిఫామ్ వేసుకున్నాడు సార్, కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు సార్. సరే సార్, ఓకే సార్, ఓకే సార్. వెళ్ళిపోదాం సార్. కూర్చో కూర్చో కూర్చో. ఏయ్, వెపన్స్ ఏమైనా ఉన్నాయో చూడు. అలాగే సార్. రై పైకి లేరా. సరిగ్గా నుంచారా. సార్ సార్ నన్ను చెక్ చేస్తున్నారేంటి సార్? నా మాట వినండి సార్, నేను చెప్పినందుకే కదా సార్ మీరు ఇక్కడికి వచ్చింది. నువ్వు చెప్పావా? విన్నారా సార్? వీడు చెప్పినందుకే ఇక్కడికి వచ్చావంట. సార్ నేనంటే నేను కదా సార్, అను చెప్పినందుకే కదా సార్ మీరు ఇక్కడికి వచ్చింది. కూర్చో. నోరు ముసు కూర్చోవా, ఎక్కువ మాట్లాడద్దు. అను ఏది సార్? అను స్టేషన్కి వచ్చి ఇన్ఫార్మ్ చేసినందుకే మీరు ఇక్కడికి వచ్చింది. అలాంటి వాళ్ళు ఎవరు రాలేదే సార్. ఒక్క నిమిషం మీ ఫోన్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. ఒకే ఒక్క కాల్ చేసుకున్నాను ప్లీజ్ సార్. కూర్చోరా సార్. కూర్చో. సార్ సార్ ముందు మీరు ఒక్క విషయం చెప్పండి సార్. అను చెప్పందే మరి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు సార్? మేము ఎలా వచ్చామో నీకు చెప్పాలా? పోలీసు సీలేసినట్టుకి నువ్వెలా వచ్చావురా? పోలీస్ సీలా? సార్ సార్ ఈ ఇంట్లో మనుషులు ఉన్నారు సార్. ఇక్కడ రారా. సార్, ప్లీజ్ సార్. సార్ నాకు మెంటల్ కాదు సార్, నేను ఎక్కడికి పారిపోను సార్. సార్ ప్లీజ్ నా మాట వినండి సార్. చెప్పు. సార్ పిజ్జా డెలివరీ ఇవ్వడానికి ఇంటికి వచ్చాను సార్. ఒక లేడీ వచ్చి తీసుకున్నారు సార్. నన్ను ఇక్కడే నిలబెట్టి చేంజ్ తీసుకొస్తానని పైకి వెళ్ళారు సార్. సడన్ గా కరెంట్ పోయింది సార్. తర్వాత గట్టిగా శబ్దం వచ్చింది. ఏమైందని చూడడానికి నేను పైకి వెళ్ళాను సార్. అక్కడ లేడీ మర్డర్ అయిపోయి ఉన్నారు సార్. ఎక్కడా? అక్కడ అక్కడ పైన సార్. సార్ సార్ నిజం సార్, నేను చూశాను సార్. సార్ రండి సార్, నేను చూపిస్తాను రండి సార్. ప్లీజ్ సార్ రండి సార్. ఏయ్, తీసుకెళ్ళి చెక్ చేయి. సరే సార్. పదండి సార్. రై పద. ఎక్కడ చూపించా? పదండి సార్, త్వరగా త్వరగా పదండి. సార్ సార్ రండి సార్, ఈ రూమే సార్ రండి. ఏంటి సార్ ఇది? కనపట్లేదా? అది పోలీస్ మ్యాప్. పోలీస్ మ్యాపా? సార్ సార్ రండి సార్, రండి సార్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ. ఇదేంటి సార్? ఇది పోలీస్ మ్యాపే సార్. రండి సార్, రండి. పాపను చూపిస్తాను రండి సార్. సార్ రండి సార్, రండి రండి. సార్ సార్ ఇక్కడే ఉండాలి సార్. పాప ఇక్కడే చూసాను. లేక్ వ్యూ 8th క్రాస్ ఓవర్ అండ్ అవుట్. సార్ మర్డర్ జరిగిన ప్లేస్ అని కరెక్ట్ గా చూపించాడు సార్. మర్డర్ ని కళ్ళారా చూసినట్టు చెప్తున్నాడు సార్. వీడు మెంటల్ కాదు సార్, వీడే అక్యూజ్డ్. ఏయ్, ఇంటి లోపలికి వెళ్ళి అంత చెక్ చేసుకుని రప్ప. సరే సార్. సార్ అసలు ఈ ఇంట్లో ఏం జరిగింది సార్? ప్లీజ్ చెప్పండి సార్. ఒక వారం ముందు 5 మర్డర్లు జరిగిన ఇల్లు ఇది. ఊరంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది నీకు తెలీదా? లేదు సార్. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవిడెన్స్ అన్ని లోపలే ఉన్నాయి. నువ్వెలా లోపలికి వచ్చావురా? నిజం చెప్తున్నాను సార్, నేను పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చాను సార్. మీ మార్క్ చేశారు కదా సార్, ఆ ముగ్గురిని నేను చూశాను సార్. ఆ ముగ్గురు
ముగ్గురు దయ్యాల ఇక్కడే ఉన్నారు సార్. సార్ వెళ్ళిపోదాం సార్. ప్లీజ్ సార్, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి సార్, ప్లీజ్ సార్, రండి సార్. సార్ సార్ 3 మర్డర్లా 5 మర్డర్లా సార్? 5. ఇంకో 2 ఎవరే సార్? ఒక భర్త, ఒక భార్య, ఒక పాప, తర్వాత ఒక వయసులో ఉన్న అమ్మాయి, ఒక గార్డు. సార్ ముగ్గురిని మాత్రం నేను చూశాను సార్. ఇంకో 2 బయట గార్డెన్లో ఉన్నాయి. ఎవరు సార్ అమ్మాయి? అది క్రైస్ట్ కాలేజ్ అమ్మాయి. క్రైస్ట్ కాలేజా? ఆమె పేరు సార్? అది నువ్వు ఇందాక ఒక అమ్మాయి పేరు చెప్పావు కదా? అను సార్. తనే కరెక్ట్. సార్ ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? తనతో మాట్లాడే కదా మమ్మల్ని పిలిపించింది. అవును సార్, ఇప్పుడే కొద్దిసేపటి కిందే మాట్లాడాను సార్. మరెందుకు టెన్షన్ పడుతున్నావు? అను చనిపోయి వారం అయింది. అది సరే, ఏమేం చేస్తూ ఉంటుంది? సార్ తను క్రైస్ట్ కాలేజ్లో చదువుతాను సార్. ఏ బ్రాంచ్? ఎంఎస్సి సైకాలజీ సార్. ఆ అడ్రస్ చెప్పు. మాదాపూర్ రోడ్. ఫుల్ అడ్రస్ చెప్పు. 14th క్రాస్, 8th లైన్, రోహిణి నిలయం, మాదాపూర్ సార్. ఎందుకు సార్, ఎందుకు ఇదంతా అడుగుతున్నారు సార్? నాకు చాలా భయం వేస్తాం సార్. ఆమెకి నువ్వేమవుతావు? హస్బెండ్ని సార్. హస్బెండ్ని సార్. మొన్న ఈ మధ్యనే పెళ్ళైంది సార్. ఎందుకు సార్ సైలెంట్ అయ్యారు? అప్పుడు ఫోన్ అడిగావు ఎందుకు? తనే మిమ్మల్ని పంపించింది అనుకున్నా సార్. ప్లీజ్ సార్ మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. నాట్ రీచబుల్. అవును సార్, కలవడం లేదు. నీ పేరు రాము కదా? రామ్ ప్రకాష్, సొంత ఊరు కడప. ఇదంతా మీకెలా తెలుసు సార్? కూర్చో చెప్తాను. ఒక వారం క్రితం చనిపోయిన అమ్మాయికి ఫోన్ చేస్తే లైన్ ఎలా కలుస్తుంది? నువ్వు చెప్తున్నావే అను, ఒక వారం క్రితం ఇదే ఇంట్లో చచ్చిపోయింది. మర్డర్. చనిపోయే ముందు ప్రెగ్నెంట్. లేదు లేదు, ఛాన్సే లేదు. తను నాను అయ్యే ఛాన్సే లేదు. ఎంక్వైరీ చేయడానికి 5 రోజుల నుంచి వెతుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళావరా? సార్ బయట చెక్ చేశాను సార్. ఒకే ఒక బైక్ ఉంది సార్, అది వీడిదే అనుకుంటా సార్. నాకెందుకో వీడి మీద డౌట్ సార్. ఒక వారం నుంచి వెతుకుతున్నాం కదా రామ్. అవును సార్. ఇతనే అతను. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు చూడు ఎంత అమాయకుల్లాగా కూర్చున్నాడు. లేదు, నాను చనిపోలేదు. అను చెప్పినందుకే మీరు ఇక్కడికి వచ్చారు. ఏంటి సార్ పిచ్చోళ్ళ మాట్లాడతారు? నాను చూడాలి. ఎక్కడికి పారిపోతారా? వదలండి, వదలండి సార్. నన్ను కూడా తీసుకెళ్ళరా ప్లీజ్. నన్ను సేవ్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తానని చెప్పింది. తర్వాత తను ఏమైందో తెలియదు. అందుకోసం అన్ని చోట్ల వెతికి చూశాను సార్. సార్ ఎవరికైనా చెప్పి ఆమెను వెతికించండి సార్. ఎక్కడుందో ఏంటో తెలియడం లేదు. నీ బ్యాగ్ ఏదిరా? బైక్ ఏదిరా? బ్యాగ్ బంగ్లా లోపలే ఉంది సార్. బైక్ అక్కడే వదిలి పారిపోయి వచ్చాను. నేను అక్కడే చనిపోయి ఉండేవాడిని. ఏదో చెయ్యొచ్చి మంట అక్కడే సార్.
ముగ్గురే అనుని ఏదో చేశారు సార్. ఇంట్లో జాగ్రత్తగా ఉండని చెప్పాను. నేను వస్తున్నాను అని చెప్పింది సార్. నేను ఆ రోజు మీ అమ్మాయిని చూసినప్పటి నుంచి అన్నీ ఇలానే జరుగుతున్నాయి సార్. నా సంతోషం పోయింది, ప్రశాంతత పోయింది. అను కూడా అంతే కదా సార్. అను కడుపులో చిన్న పాప. అను ప్రెగ్నెంట్ సార్. చిన్న పాప సార్. అను సార్, అను సార్, అను సార్. సార్, నాకెందుకో మీ అమ్మాయిని పట్టి పీడిస్తున్న దెయ్యం ఆ అమ్మాయి అనిపిస్తాను సార్. అవును సార్, నేను వెళ్ళి నిత్యాన్ని పిలిచాను. ఆమె చూసింది అలాగే మీ అమ్మాయిని చూసినట్టు. అవును అవును సార్. ఏ రామ్, రిలాక్స్ రిలాక్స్. ఏ నీళ్ళు ధర. రిలాక్స్ 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 బాబాయ్, రిలాక్స్. తాగు తాగు, నీళ్ళు తాగు తాగు. రిలాక్స్, ఊరుకో. ఏ రామ్, రిలాక్స్ కూల్. రిలాక్స్. కూల్గా ఉండు, రిలాక్స్. కూల్గా ఉండు. బాస్, నన్ను అడిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే బెస్ట్. రేయ్, పోలీస్ దగ్గరికి వెళ్ళి దయ్యాల మీద కంప్లైంట్ ఇస్తావా? పోలీస్ దగ్గరికి వెళ్ళే కేసారా ఇది? ఏం చెప్తావురా? రేయ్, ఆడు చెప్పే బంగ్లా ఎక్కడుందిరా? అది స్మిత బంగ్లా అంట, లేక్ వ్యూ దగ్గర. దాన్ని బూత్ బంగ్లా అని కూడా పిలుస్తారు. చూడు బాస్, మీరు గనక నా మాట వింటే మనమే అక్కడికి వెళ్ళి లోపల ఏమైందో చూసొద్దాం. రేయ్, తొందరపడి ఏది చేయొద్దు. వీడు చెప్పేది విన్నావా? ఎవడో ఆ నిత్యానేదో చేసి చంపాడని వీడు నన్ను చంపుతున్నాడు. మా అమ్మాయి ఆ రోజు ఈయన్ని చూసిన చూపుకే నా గుండె జల్లుమంది. చూడు, ఆడు చూడు ఎలా కూర్చున్నాడో దయ్యంలాగా. ఇప్పుడు ఏం చేయాలంటారు? ముందెళ్ళి ఆ ఇంటి దగ్గర బైక్ ఉందో లేదో చూడండి. ఆ ఇంట్లో బ్యాగ్ ఉందో లేదో కూడా వదిలే. హే, అతను అను అను అంటుంటాడు. ఆ అమ్మాయి గురించి ఏమన్నా తెలుసా? అవును బాబాయ్, ఆమె గురించి చాలాసార్లు చెప్పాడు. పెళ్లి చేసుకున్నాను కూడా చెప్పాడు. ప్రెగ్నెంట్ అని చెప్పాడు. అనుకు ఫోన్ చేయాలి, ఫోన్ ఇవ్వు అంటూ అరిచాడు. సరిగ్గా కుక్కను కొట్టినట్టు కొట్టాడు. ముందు ఆ అను అనే అమ్మాయి ఎక్కడుందో వెతికి పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది. తిరిగి ఆ పోలీసులు మనల్ని విసిగించకుండా చూడండి. ఏ ధనుంజయ, ముందు ఆన్ని ఇమీడియట్ గా నీ రూమ్ కు షిఫ్ట్ చేసుకో. వాడిని ఒంటరిగా వదిలేయకు. ఫాస్ట్. రామ్, కమిన్. సార్, సార్ కూర్చో. సార్, డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాను సార్. సిట్ డౌన్ మ్యాన్. ఆరోగ్యం ఎలా ఉంది? బెటర్ సార్. డెలివరీకి వెళ్తున్నావా? అవును సార్. ధైర్యం వచ్చిందా? సార్, అయితే 8 గంటల తర్వాత ఎక్కడికి వెళ్ళట్లేదు సార్. ఆ రోజు ఆ రోడ్డులో వెళ్తుంటే గాలొచ్చి కొట్టినట్టు అనిపించింది సార్. నా లోపలికేదో వెళ్ళినట్టు, శరీరం బరువుగా ఉంటూ లోపలికేదో ప్రవేశించినట్టు అనిపించింది సార్. ఇలారా, తాడబండ ఆంజనేయ స్వామి సింధూరం చాలా పవర్ఫుల్. ఇది దిండు కింద పెట్టుకో. రోజు హనుమాన్ చాలీసా చదువు. భయం అనేదే దగ్గరికి రాదు. ఏడవద్దురా, నీ అనుకి ఏమీ అయి ఉండదు. నా మనసు చెప్తుంది, తను తప్పకుండా తిరిగి వస్తుంది. ఈ వయసులో నువ్వేం పాపం చేసుకున్నావురా? అన్నీ ఇప్పుడే అనుభవిస్తున్నావు నువ్వు. ఏడవ మాత్రం దేవుడు ఉన్నాడు. పో, వెళ్ళి డ్యూటీ చేసుకోపో. పో. ఓకే సార్. వెళ్ళరా, పో. థ్యాంక్ యూ సార్.
హలో, ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ రామ్. నువ్వు ఫోన్ చేయట్లేదని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎందుకు ఫోన్ చేయలేదు? ఒక వారం నుంచి చేద్దామని అనుకున్నాను, కానీ ఇక్కడ సిచ్యుయేషన్ ఏం బాలేదు. అది సరే, హలో, ఏంట్రా ఈ టైంలో? రేయ్, ఏంట్రా ఇంత లాస్ట్ మినిట్ లో చెప్తున్నావు? మొత్తం వైట్ లోనే కదా నేను చెప్పింది. హలో హలో హలో, రామ్ సార్. నేనా సార్? రారా సార్, దీన్ని తీసుకెళ్లి మావాడికి ఇచ్చేయి. సార్ నాకు డెలివరీ ఉంది, డీజన్ పంపండి సార్. డెలివరీ తర్వాత ఇవ్వచ్చులేరా. కాదు సార్, నాకు లేట్ అవుతుందని. నా కూతురు నిన్నేం చంపదులేరా. వెళ్ళు. ఏయ్! అమ్మా. ఏయ్, ఏమైంది? ఏం లేదు, బైక్ మీద వస్తూ కింద పడిపోయాను. అయ్యో, వాట్ హ్యాపెండ్? ఏం లేదు, బైక్ మీద వస్తుంటే యాక్సిడెంట్ అయింది, కింద పడ్డాను. బట్టలన్నీ పాడయ్యాయి. ఇలాగే కస్టమర్ దగ్గరికి వెళ్తే బాగుంటుందని చేంజ్ చేసుకుందాని ఇంటికి వచ్చాను. అయ్యో రామ్, రక్తం వస్తుంది. అయ్యో, బాగా గీరుకుపోయింది. రిలాక్స్, దాని గురించి ఆలోచించుకో. చాలా చిన్న దెబ్బ, టెన్షన్ చూడు. రిలాక్స్ రిలాక్స్. అయ్యో, ఓకే. నాకేం కాలేదు. ఇప్పుడు దాని గురించి ఆలోచించుకో. నో పని చెయ్యి. పిజ్జా ఎలా ఉందో ఒకసారి చెక్ చేయి. అరే రామ్, ఫస్ట్ ఎయిడ్ ప్లీజ్ చెక్ చేయమ్మా. ఓకే, అట్లీస్ట్ అప్లై బ్యాండేజ్. సరే. దరిద్రుడు మీదకొచ్చాడు. కారు తోటం కూడా రాదు వాడికి. కొంచెం మిస్ అయింది తెలుసా. తొందరగా చూడు. అయ్యో, ఇంకో 15 minutes లో డెలివరీ ఇవ్వలేదంటే నా జీతంలోంచి కట్ చేస్తారు. యా, కస్టమర్కి ఏం తెలుస్తుంది మా కష్టం. అను, అయిందా? అను, చెక్ చేయడం అయిందా? ఇవి చూడు. వావ్, ప్యూర్ డైమండ్స్. అట్లీస్ట్ 2 కోట్లన్నా విలుగుంటాయి కదా. తీసుకుని పారిపోదామా? జోక్ చేస్తున్నావా? ఏయ్ విను, మనకింకా కొన్ని రోజుల్లో బిడ్డ పుట్టబోతోంది. నువ్వు పిజ్జా అమ్మి చిల్లర చిల్లర సంపాదించి, నేను చదువు ఆపేసి జాబ్ చేసుకుని కొంచెం ఆలోచించురా. ఇది మంచి ఛాన్స్. ఒక్క దెబ్బకి యుఎస్ కో యూకే కో వెళ్ళి సెట్ అయిపోదాం. సీరియస్ గానే చెప్తున్నావా? పిజ్జాని 30 నిమిషాల్లో డెలివరీ చేయకపోతే డబ్బులు ఇవ్వరు అన్నావు కదా, ఎందుకు? టైంకి దొరకపోతే వేస్టే. 50 సంవత్సరాలకి సెటిల్ అయితే ఏం ప్రయోజనం? ఆశ్రమానికి వచ్చిన డొనేషన్స్ తో సరిగ్గా తిని తినకుండా సగం జీవితం గడిచిపోయింది. ఇప్పుడే కదా మన లైఫ్ స్టార్ట్ అయింది. మన కోసం కాకపోయినా మన బిడ్డ కోసమైనా. ఏయ్, మా బాస్ నాకు తండ్రి లాంటి వాడు. నువ్వు ఇప్పుడు తండ్రి కాబోతున్నావు కదా. సరే, అంతా ఓకే, కానీ ఎలా? ఈ డబ్బుతో 10 days లో డూప్లికేట్ పాస్పోర్ట్, వీసా, డిగ్రీ సర్టిఫికేట్ అన్ని రెడీ చేసుకోవచ్చు. కావాలంటే ఫ్లైట్ వేరే ఊరు ఎక్కుదాం. ఎక్కడికి వెళ్దాం? ముంబైకి వెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇప్పుడు నైట్ బస్ ఉంటుంది. ఇంకొంచెం సేపట్లో నువ్వు కనపడలేదంటే నిన్ను వెతకడం మొదలు పెడతారు. ఎస్, వెళ్దాం. కానీ ఇద్దరం కలిసొద్దు. ఎవరైనా చూస్తే డౌట్ వస్తుంది. ఇప్పటి వరకు నిన్నెవరూ చూడలేదు. సో ఓ పని చేద్దాం. సామాన్లంతా ప్యాక్ చేసుకుని నువ్వు ముంబై వెళ్ళు. నేను ఈ బైక్ ని వదిలి రాలేను. దానికి ఏదైనా ఏర్పాటు చేస్తాను.
తర్వాత నేను ముంబై వస్తాను. ఓకే ఓకే రావడానికి ముందే నువ్వు ఇరుక్కుపోతే ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే, బ్యాగ్ ఎక్కడని అడిగితే, ఆ బ్యాగ్ లో డైమండ్స్ ఉన్న విషయమే నాకు తెలియదు కదా. బైక్ బ్యాగ్ ఏమైందని అడిగితే నువ్వేం చెప్తావు? ఏం చెప్పాలబ్బా. యాక్సిడెంట్. నీ బాడీకి ఏం కాలేదు, బైక్ కి మాత్రం యాక్సిడెంట్ అయిందని చెప్తావా? బైక్ దొంగతనం అయిపోయిందని చెప్తే? చచ్చ పోలీసులు కంప్లైంట్ ఇస్తారు, అనవసరంగా ఇరుక్కుపోతాం. వాళ్ళు నమ్మే విధంగా ఒక కథ చెప్పి ఎస్కేప్ అవ్వాలి. దయ్యం కదా. ఏయ్ స్టూపిడ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. కొంతమందికి డబ్బు, కొందరికి దేవుడు, కొంతమందికి అమ్మాయిలు. మీ బాస్ కి దెయ్యం, భూతం, పిశాచి. హే, నువ్వు నా నావెల్ చదివావు కదా. మీ బాసు, వాళ్ళ కూతురు, ఆమె బిహేవియర్, దెయ్యం ఇల్లు ఉంది కదా. మొత్తం దీన్ని ఒక భయంకరమైన కథగా చెప్తే? ఆ రోజు టీవీ ప్రోగ్రామ్ లో ఏదో భూత్ బంగ్లా చూపించారని చెప్పావు కదా. ఏ బంగ్లా అది? స్మిత బంగ్లా. ప్రియా ఆ రోజు ఎవరి పేరు చెప్పింది? అదంతా సరే, నీ భార్య ఎక్కడని అడిగితే ఏం చెప్పాలి? అయ్యో, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. ముందు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అను, అన్ని తీసుకున్నావు కదా? అన్నీ ఉన్నాయి. రామ్, నువ్వు జాగ్రత్త. ఎవరు లేని టైం చూసి నీ బైక్ తీసుకుని వెళ్ళి ఆ బంగ్లా దగ్గర వదిలేసే. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా నువ్వు బస్ ఎక్కి ముంబైకి వచ్చేసాయి. నా కొత్త నెంబర్ కి కాంటాక్ట్ చేయి. ఏ ఫోన్ డౌట్ వచ్చినట్టుంది, మా బాస్ ఫోన్ చేస్తున్నాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. తీసుకో. ఓకే, అన్ని మనం అనుకున్నట్టే జరుగుతాయి కదా. జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. నువ్వెందుకు భయపడుతున్నావు? ఏం జరగదు. ఓకే, ఐ మిస్ యూ. మీ టూ. బాయ్. అను, బస్ ఎక్కావా? ఎక్కాను. అంతా సేఫే కదా? నేను సేఫ్ గా ఉన్నాను. నువ్వెలా వస్తావు? నా సంగతి వదిలే. ముంబై రీచ్ అయిన వెంటనే నాకు ఫోన్ చేయి. ఓకే? హలో హలో రామ్, నేను శివమణి మాట్లాడుతున్నాను రా. ఎవరు? రామ్, ఏంట్రా ఇది? ఏమైందిరా? ఇంకా డెలివరీ రాలేదని కస్టమర్ తిడుతున్నారు. లక్ష్మి కూడా ఇంటికి రాలేదని చెప్పింది. నీ ఫోన్ ఏమో కలవట్లేదు. ఎక్కడున్నావురా? సార్, హలో. నేను డెలివరీ ఇవ్వడానికి వచ్చిన ఇంట్లో ఇరుక్కుపోయాను సార్. హలో. ఏంటి వాడు తడబడుకుంటూ మాట్లాడుతున్నాడు? సార్ వినపడుతుందా? హలో సార్ ప్లీజ్ సార్. ముందు వాడు ఎక్కడున్నాడో చూడు. ఓకే బాస్. ఏ గురు, త్వర రాగానే ఫోన్ చేయమని చెప్పు. అలాగే బాస్. సరే బాబాయ్. రే డీజే, ఏంట్రా అయినా సార్ ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. డెలివరీకి వెళ్ళాడో, సినిమాకి వెళ్ళాడో, ఇంటికి వెళ్ళాడో, బాస్ ఏమో చంపేస్తున్నాడు. ఆనందం అంతులేదే, జలపాతం జోరు పెంచే, సంతోషం తోడు రాగా మనసంతా ఈల వేసే. వాడిని చూద్దాం రండి. ఎప్పుడు ప్రశాంతంగా ఉండనివర్రా. సరిగమలే సాటి లేని ఉత్సాహం ఊపిరితే. ఏమైందిరా? అను సార్, ఏడవకుండా ఏమైందో చెప్పు.
బేఫికరు బాసు నువ్వే. సార్ వినపడుతుందా సార్? అక్కడే సార్. ఎగసిరావే కోరికలతో ఉరికి రావే, లైఫ్ అంటే నీదలేరా, గేమ్లు గెలుపు సొంతమేరా. గురు సార్ ఒకసారి లోపలేదో ఉంది చూస్తారా? లోపలేం లేదురా. ఎవరో ఉన్నట్టు అనిపించింది సార్. అది నీ భ్రమే, లోపలేం లేదు. ఆనందం అంతులేని జలపాతం జోరు పెంచే, సంతోషం జోరు రాగా మనసంతా ఈరవేసే. ఆనందం అంతులేని జలపాతం జోరు పెంచే, సంతోషం జోరు రాగా. గురు సార్ బ్లడ్ వస్తుందా ఇక్కడ? ఏంటి బ్లడ్? ఎక్కడ? ఇక్కడ. ఏం లేదే. ఏం లేదు కదా బాస్. తాడుబండ ఆంజనేయ స్వామి సింధూరం చాలా పవర్ఫుల్. ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాలేదు. అది సరే, అక్కడ ఎలా ఉంది? నేను ప్లాన్ చేసి ముంబై నుండి కొచ్చికొచ్చి 4 days అవుతుంది. మన పాస్పోర్ట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా 2 రోజుల్లో నా డిగ్రీ సర్టిఫికెట్ కూడా రెడీ అవుతుంది. నువ్వు వచ్చేగానే వీసా తీసుకుని ఫ్లైట్ ఎక్కేద్దాం. ఎప్పుడు వస్తావురా? ఒక వారం పట్టొచ్చు లేదా నెల పట్టొచ్చు. అందరినీ మంచిగా నమ్మించి సైలెంట్గా అక్కడికి వచ్చేస్తాను. దానికి ముందే ఆ స్మిత బంగ్లా ఎవరైనా ఓపెన్ చేస్తే? ఛాన్సే లేదు. మా బాస్కి దెయ్యాల భయం ఉన్నంత వరకు, అతని కూతురికి నిత్య పట్టుకుని ఉన్నంత వరకు ఛాన్సే లేదు. నీకు విషయం చెప్పనా? అను అనే అమ్మాయే లేదని, అను అంటే దెయ్యం అని అందరు నమ్ముతున్నారు. నేనే నమ్మించాను. అవును, ప్రపంచంలో ఉన్న భయంకరమైన దెయ్యాలన్నీ ఇంకా బతికే ఉన్నాయి, మనలా మనిషి రూపంలో. తెలుసా? నేను రాసిన నోవెల్ వేస్ట్ అన్నావు కదా, దాని విలువ ఇప్పుడు 2 కోట్లు. ఏయ్, ఇప్పుడు చెప్తున్నాను, అది వేస్ట్. నేను చెప్పిన స్టైల్ అలాంటిది. హే, ఏంట్రా నువ్వే ఒక పెద్ద పిరుకోడివి, నువ్వెలా ఇవన్నీ మేనేజ్ చేసావు? ఏయ్, పిరికి ఓడికే ఎదుటి వాళ్ళని భయపెట్టే దమ్ముంటుంది. సరే, 2-3 పిజ్జా డెలివరీలు ఉన్నాయి, తర్వాత ఫోన్ చేస్తాను. ఇంకొంచెం సేపు మాట్లాడు ప్లీజ్. ఇప్పుడొద్దు, నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ పెట్టాయి, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే? ఎప్పుడ్రా? ఇంకొద్ది రోజులే ఇదంతా. టేక్ కేర్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అను, ఈ లోకంలో బ్రతకాలి అంటే అన్నీ భరించాలి అంటారు. అది చేతగాని వాళ్ళు చెప్పే మాట. బ్రతకటం అంటే ఆట, ఓ తెలివైన ఆట. పిజ్జా మ్యామ్. రండి.
అక్కడ పెట్టు. ఓకే. ఈ రోజు మన ప్రత్యేక అతిథిగా ఇంటర్వ్యూ ఎంత అయింది బిల్లు? 1 సెకండ్. ఎందుకు ప్రపంచంలోనే పరిచయం అవసరం లేదు. 435 మ్యామ్. రాష్ట్ర ప్రజలు ఒక్కొక్క ఎన్నికల్లోనూ నిత్య ముఖ్యమంత్రి పిజ్జా వచ్చింది చూడమ్మా. పోటీలు ఇస్తున్నారు. కానీ చివరికి వాళ్ళకి మిగిలేది మోసం, అసంతృప్తి. ఇది మీ ప్రభుత్వం చేసింది. దీనికి మీకు సమాధానం ఏంటి సార్?